గుంటూరు, ప్రకాశం జిల్లాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వీరభద్రరావు అనే దొంగను అరెస్ట్ చేశామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 34 బైకులను రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు వీరభద్రరావు పల్నాడు జిల్లా లింగరావుపాలెంకి చెందినవాడని ఎస్పీ స్పష్టం చేశారు. లింగారావుపాలెం యూతం వీరభద్రరావు లింగారావుపాలె గ్రామం మెట్లపాడు మండలం. ఇతను 2002లో మొదటిసారిగా సైకిల్ థెఫ్ట్ చేసి పనిష్మెంట్ తీసుకున్నాడు. ఆ టైంలో జైలు శిక్ష కూడా అనుభవించి రిలీజ్ అయిన తర్వాత మేస్త్రి వర్క్ చేసుకుంటా ఉన్నాడు, కూలి పనికి. అది సరిపోక ఇతను బ్యాడ్ విషెస్ మూలంగా ఇతను బైకుల్ని థెఫ్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాదాపు 34 బైకులు థెఫ్ట్ చేశాడు. మనం 34 బైకులు రికవరీ చేయడం జరిగింది, వాల్యూ ఆఫ్ 24 lakhs. ఈ బైకులలో 2 అన్ఐడెంటిఫైడ్ బైకులు ఉన్నాయి. మిగిలిన 32 బైకులలో 24 బైకులు మన పల్నాడు జిల్లాకు సంబంధించినవి. రిమైనింగ్ ప్రకాశం జిల్లాకి, బాపట్ల జిల్లాకు సంబంధించినవి ఒక 8 బైకులు ఉన్నాయి. అందులో ఇతని బైకుల్ని థెఫ్ట్ చేసి అక్కడే ఉప్పలపాడు గ్రామ సెంటర్ దగ్గర ఈ రికవరీ ముళ్ళ పొదలు ఉంటాయి వాళ్ళ ఊరు దగ్గర, లింగారావుపాలెం ఎడ్లపాడు దగ్గర. ఆ శ్మశానం బ్యాక్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళాడు. రికవరీలో భాగంగా ఆయన వాళ్ళు ఎస్ఐ ఇతన్ని థెఫ్ట్ చేసిన అతన్ని ఇంట్రాగేషన్లో మనకి ఈ బైకులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూతం వీరభద్రరావు లింగారావుపాలె గ్రామం మెట్లపాడు మండలం. ఇతను 2002లో మొదటిసారిగా సైకిల్ థెఫ్ట్ చేసి పనిష్మెంట్